ఇప్పుడు నేను ఒక స్లోగన్ చెప్తాను. బోలో యేసు మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభువుల ప్రభువుకే, త్వరలో రానయ్యున్న యేసుకే. ఏం చదువుకుంటున్నారు మీరు? 10th వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. 10th. రైజ్ యువర్ హ్యాండ్స్. రైజ్ యువర్ హ్యాండ్స్. 9th, 8th, 7th. ఓకే. ఈరోజు ఒక మంచి స్టోరీ, నిజంగా జరిగిన ఒక యథార్థ సంఘటనను మీకు ఒక కథలాగా చెప్పడానికి ప్రయత్నిస్తా. యేసయ్యతో సహవాసం చేస్తే ఏమవుతుంది? కథ పేరు యేసయ్యతో సహవాసం చేస్తే ఏమవుతుంది. సహవాసం అంటే మీ భాషలో చెప్పాలంటే ఫ్రెండ్షిప్. ఏంటిది? ఫ్రెండ్షిప్. మీ అందరికి ఫ్రెండ్స్ ఉన్నారా? నాకు ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎవరు లేరు అనేవాళ్ళు ఎవరైనా చేయొద్దండి. ఉన్నారు ఎవరైనా? అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు కదా. దానిలో బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా. ఉంటారా? మామూలు ఫ్రెండ్స్ కంటే మీరు బెస్ట్ ఫ్రెండ్తో ఎక్కువసేపు గడుపుతారు. అవునా? అంటే వాళ్ళు ఏమన్నా తెచ్చుకున్నారనుకోండి, వాళ్ళు మీకు పెడతారు. మీరేమన్నా తెచ్చుకుంటే వాళ్ళు పెడతారు. వాళ్ళు ఇద్దరు షేర్ చేసుకుంటారు కదా. అవునా కదా? అంటే ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? అతనితో, మీ ఫ్రెండ్తో సహవాసం. ఏం చేస్తున్నారు? సహవాసం. అర్థమవుతుందా? ఇప్పుడు చాలామంది జెన్జీలో ఉన్నారు కాబట్టి వాట్సాప్లో స్టేటస్లు పెట్టుకోవటం, వాట్సాప్లో మెసేజ్లు పెట్టుకోవటం. వాట్సాప్ ఏమో కానీ ఇన్స్టాగ్రామ్ వాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు చెప్పాలా? ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారా? ఇన్స్టాగ్రామ్ ఉందా? అందరికి ఉందా? ఇన్స్టాగ్రామ్ వాడుకుంటున్నారు చాలామంది. నిజం చెప్పండి, ఏసై సన్నిధిలో ఉన్నారు మీరు. నాకు కాదు, దేవునికి అబద్ధం చెప్తున్నారు. అలాగా చాలామంది ఏం చేస్తున్నారంటే క్లాస్మేట్స్తో గానో లేకపోతే ఇంటి దగ్గర ఉన్న పిల్లలతో గానో సహవాసం చేస్తారు. ఏంటి? ఇప్పుడు యేసయ్యతో సహవాసం చేస్తే ఏమవుతుంది అని ఒక ఆయన యేసయ్యతో సహవాసం చేశాడు. ఎలా సహవాసం చేశాడంటే, ఆయన ఉదయాన్నే లేచిన తర్వాత బెడ్ మీద నుంచి కింద దిగి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేవాడు. ఏం చేసేవాడు? ఉదయాన్నే బెడ్ మీద నుంచి లేచిన తర్వాత ఏం చేసేవాడు? మీరేం చేస్తారు? మీరు ప్రార్థన చేస్తారా? నిజమేనా? నమ్మొచ్చా? గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ చెప్పండి, లేకపోతే ఆమేన్ చెప్పండి. ఓకే. ఇప్పుడు ఆయన బ్రష్ చేసేవాడు కాదు, వాష్రూమ్కి వెళ్ళేవాడు కాదు, సెల్ ఫోను చూసేవాడు కాదు. స్టార్టింగ్ ఆయన బెడ్ దిగగానే ప్రేయర్ చేసుకునేవాడు. అక్కడ ప్రేయర్తో ఆయన రోజు స్టార్ట్ అవుతుంది. తర్వాత ఏం చేసేవాడు? ఫ్రెష్ అయిపోయి డ్యూటీకి వెళ్ళిపోయేవాడు. డ్యూటీకి వెళ్ళే ముందు కూడా అతను ఏం చేస్తాడు? ప్రేయర్ చేసుకొని వెళ్తాడు. యేసయ్యా మీకు వందనాలు, ఈరోజు ఉదయం లేచి ప్రార్థన చేసుకోవడానికి కృపనిచ్చారు, మీకు వందనాలు. నేను డ్యూటీకి వెళ్తున్నాను, నా ప్రయాణంలో తోడుగా ఉండండి. అంతకుముందు ఏమని ప్రార్థన చేసేవాడు? దేవా, గత రాత్రి అంతా మంచి నిద్రనిచ్చారు, అంటే సుఖ నిద్రను ఇచ్చారు. చెడు కలలు కానీ చెడు తలంపులు కానీ రాకోకుండా మంచి నిద్రనిచ్చారు. ఈ రోజును మరలా నాకు ఇచ్చారు. ఈ రోజును క్రొత్తగా మరలా నాకు ఇచ్చారు, మీకు వందనాలు. ఈ రోజంతటినీ నాకు దీవెనకరముగా మార్చండి, ఆశీర్వాదకరముగా మార్చండి. చెడు చూపు నేను చూడకుండగా, చెడు మాట నేను మాట్లాడకుండగా, చెడు మాటలు నేను వినకుండగా, చెడును నేను ఆలోచించకుండా కృపను దయచేయి అని ప్రార్థన చేసుకొని రోజు ప్రారంభించేవాడు. తర్వాత ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేసుకొని డ్యూటీకి వెళ్ళే ముందు మరలా ప్రార్థన చేసుకొని డ్యూటీకి వెళ్ళేవాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, యేసయ్యా నేను డ్యూటీకి వెళ్తున్నాను, నా ప్రయాణంలో తోడుగా ఉండండి.
నేను ఫ్యాక్టరీకి వెళ్తున్నాను, అక్కడ నాపై అధికారులకు నా పట్ల దయ పుట్టించండి, నేను చేసే పని ఏదైతే ఉందో ఆ పనిలో నాకు నైపుణ్యాన్ని నేర్పించండి అని ప్రార్థన చేసేవాడు. మరి మీరు ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నారా? మరి ప్రేయర్కి చేసుకుని వెళ్తున్నారా? మీరు ఎంతమంది ప్రేయర్ చేసుకుని వెళ్తున్నారు? చేయొద్దండి. నిజంగా మా బాయ్సే కరెక్ట్ అనుకుంటే, చాలా బెస్ట్ అనుకుంటా కదా, మీరు ఎవరు చేయట్లేదు. నిజంగా చేసుకుంటున్నారా ప్రేయర్? చేసుకోవట్లేదా? ఇప్పటి వరకు చేసుకోకపోతే ఇక మీదట మార్నింగ్ లేచి ప్రార్థన చేసుకున్న తర్వాత స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ఏమని ప్రార్థన చేసుకోవాలి? యేసయ్యా, ఈరోజు స్కూల్కి వెళ్తున్నాను, మంచి జ్ఞానాన్ని ఇవ్వండి, మంచి జ్ఞాపక శక్తిని ఇవ్వండి, మంచి తెలివిని ఇవ్వండి అని ప్రార్థన చేసుకొని స్కూల్కి వెళ్ళాలి. స్కూల్కి వెళ్ళిన తర్వాత చెప్పే పాఠాలు శ్రద్ధగా వినాలి. వింటేనే వస్తుంది, అవునా కాదా? వింటేనే వస్తుంది, అవునా కాదా? అలాగా ప్రతిదీ కూడా మనం స్కూల్కి వెళ్ళి వినాలి. అతను డ్యూటీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏ పనిలో కానీ ఆయనకి ఏ పని అప్పచెప్పినా చాలా శ్రద్ధగా చేసేవాడు, చాలా బాధ్యతగా చేసేవాడు. ఇంతకీ ఆయన పేరేంటి మీకు చెప్పలేదు కదా నేను. మరి పేరు చెప్తే గుర్తుపెట్టుకుంటారా? వాల్టర్ హంట్. ఎవరు? వాల్టర్ హంట్. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి, ప్రతిరోజు దేవునితో సహవాసం చేస్తున్న వ్యక్తి. ఆయన ఉదయము లేవంగానే ప్రార్థన చేసుకునేవాడట, ఆయన డ్యూటీకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకునేవాడట, ఆయన టిఫిన్ చేస్తున్నప్పుడు కూడా టిఫిన్కి ప్రార్థన చేసుకొని తింటాడంట, భోజనం చేసేటప్పుడు కూడా భోజనానికి ప్రార్థన చేసుకొని తింటాడు. మరి మీరు ఎంతమంది టిఫిన్ చేసే ముందు ప్రార్థన చేసుకుంటున్నారు? చేయట్లేదా ప్రేయర్? మీరు అలవాట్లేదా? ఇప్పుడు మీకు ఎవరైనా చాక్లెట్ ఇచ్చారనుకోండి, మీరేం చేస్తారు? ఎమ్మటనే చెప్పాలి, థ్యాంక్ యూ చెప్తారుగా. ఎవరైనా పెన్ కింద పడిపోయింది తీసి మీకు ఇవ్వగానే మీరేం చెప్తారు? అంటే దాని అర్థం ఏంటి? కృతజ్ఞత, అవునా? మీకు డే ఇప్పుడు ఈ రోజు గడిచిపోయింది కదా, ఈరోజు గడిచిపోయింది, కొత్త రోజు, న్యూ డే అంటే మీకు అంత అట్రాక్షన్ ఉండదు. న్యూ ఇయర్ అంటే అట్రాక్షన్ ఉండిద్దా? కొత్త బట్టలు వేసుకుంటారు, అవి కొనుక్కుంటారు, రకరకాల షాపింగ్లన్నీ ఒక వారం రోజులు చేస్తారు షాపింగ్. అదే గర్ల్స్ 2-3 రోజులు ఈజీగా ఏదో కొనుక్కుంటారు కదా. మరి న్యూ ఇయర్ రావాలంటే సూర్యుడు తిరగాలి, చంద్రుడు, అర్థమవుతుందా? ఇప్పుడు కొత్త రోజు రావాలన్నా కానీ తిరగాల వద్ద భూమి? మరి అది తిరుగుతుంది, ఇవి తిరుగుతున్నాయి. అన్నీ తిరిగితేనేమో 365 రోజులైంది, ఒకటి తిరిగితే ఏమైంది? ఒక రోజు అయింది. అంటే ప్రతిరోజు మనకి ఎవరిస్తున్నారు? దేవుడే కదా. మరి దేవుడికి మీరు ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి కదా. నేర్చుకుంటారా మరి ఈ రోజు నుంచి ఎవరైతే ప్రార్థన చేసుకునే అలవాటు లేదో, ప్రతి విషయంలో దేవునికి మనం ఏం చేయాలి? థ్యాంక్స్ చెప్పాలంటే ప్రేయర్ చేయాలి. ఈ విధంగా వాల్టర్ హంట్, ఈయన ప్రార్థన చేసుకునేవాడు, బాధ్యతగా పనిచేసేవాడు, తర్వాత దేవునికి నమ్మకంగా ఉన్నాడు. ప్రార్థన చేయడమే కాదు ప్రియమైన దేవుని పిల్లరా, ఈయనకున్న మంచి అలవాటు ఏంటంటే ఒక్క ఆదివారం కూడా మందిరానికి రాకుండా మానడు. మీరు ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నారా? సండే స్కూల్కి వస్తున్నారా? వెరీ గుడ్. ఈ విషయంలో మాత్రం వస్తున్నారు. ఎందుకు? బిస్కెట్లు ఎత్తున్నారా? చాక్లెట్లు ఎత్తున్నారా? తినేస్తున్నారా? ఏమ్మా? అలాగా వాల్టర్ హంట్ ప్రతి సండే కూడా చర్చికి వెళ్ళేవాడట. మీరు ప్రతి సండే చర్చికి వెళ్తున్నారా? మీకు ఏదైనా ఫంక్షన్ వచ్చింది, మ్యారేజ్ వచ్చినా కానీ సండే చర్చికి వెళ్తారా? మీరు వెళ్తారా? అమ్మా గర్ల్స్, మీ పేర్లు తెలియదు, లేకపోతే ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలిచేవాడు. సండే మీరు ఏదైనా మ్యారేజ్కి వెళ్ళాలి, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి
ఆ రోజు చర్చి డుమ్మా కొడతారా కొట్టరా? కొట్టరా? మీ మమ్మీ మీ డాడీ కూడా వెళ్ళిపోతారు కదా, అప్పుడు మీరు వెళ్ళిపోండి నేను చర్చికి వెళ్ళాలని చెప్పి ఆగిపోతారా? వెరీ గుడ్, చాలా షార్ప్ ఉంది పాప. ఏం పేరు నీ పేరు? కావ్య. అలాగా ఇతను ఏంటంటే వాల్టర్ హంట్ ఒక యజమానుడి కింద పనిచేస్తుంటే ఫ్యాక్టరీలో ఆ యజమానుడు ఏమన్నాడంటే, నువ్వు పోయిన సండే వర్క్కి ఎందుకు రాలేదు అని అడిగాడు. ఎక్కడికి రాలేదట? వర్క్కి ఎందుకు రాలేదంటే ఆయన కొత్త మేనేజరు, పాత మేనేజరు మానేశాడు. కొత్త మేనేజర్ వచ్చి వర్క్కి ఎందుకు రాలేదని అంటే అతను అంటాడు, ఏమండి మీకు తెలియదు కదా, నేను సండే చర్చికి వెళ్తానండి, నేను ఆదివారము రానండి అన్నాడు. అని అంటే అలా ఏంటి, అందరికీ ఒక రూలు, నీ ఒక్కడికే ఒక రూలా? నువ్వు ప్రతి ఆదివారం కూడా చర్చికి కాదు ఫ్యాక్టరీకి రావాలి అన్నాడు. లేదండి, నేను యేసయ్య దగ్గర తీర్మానం చేసుకున్నాను. ఏం చేసుకున్నాడట? తీర్మానం చేసుకున్నాడట. ఏమని? యేసయ్య, నేను ప్రతి ఆదివారం నీ మందిరానికి వస్తాను, నేను నా భార్య నా పిల్లలు మందిరానికి వస్తామని చెప్పి తీర్మానం చేసుకున్నామనంటే, నీకు మేనేజర్ కదా ఎక్కువ మాట్లాడడం. ఇప్పుడు మీ టీచర్ ఉన్నారు, మీ సార్ ఉన్నాడు, మీ మేడం ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తే చేయాలా? మీరు స్టాండప్ ఆన్ ది బెంచ్ అంటే నిలబడాలా? నీళ్ళలోనంటే నీళ్ళలోని చేయాలా? నీళ్ళలోని వేసి రైజర్ హ్యాండ్స్ అంటే మళ్ళీ రైజర్ హ్యాండ్స్ చేయాలా? గోడకు చేయమంటే వేయాలా? నేను వేయను అంటే కుదిరిద్దా? ఇంకొద్ది పనిష్మెంట్ పెంచుతారు. ఇప్పుడు అలానే ఇతను కూడా వాదన చేయడానికి లేదు అక్కడ. ఏమండి నేను రాలేనండి క్షమించండి అంటే, నీకు ఆదివారం ఆరాధన కావాలా లేకపోతే 7 రోజులు పని కావాలా? ఆదివారం ఆరాధన కావాలంటే నీ పని మానే, లేదు ఆదివారం కూడా పనికి వస్తానంటే 4 రోజులు 30 రోజుల పాటు నువ్వు పనికిరా అన్నాడు. నీకు పని కావాలా దేవుడు కావాలా అన్నాడు ఒక మాటలో. అంటే అప్పుడు ఆయన ఏం చేయాలి మీరు చెప్పండి? మీరైతే ఏం చేస్తారు? పని పోయింది, జీతం రావట్లా, ఏం తినాలి, ఏం తాగాలి, ఎలా బ్రతకాలి? దేవుడు ఇస్తాడా? దేవుడు ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? మన కథ పేరేంటి? యేసయ్యతో సహవాసం చేస్తే ఏమవుతుంది. ఓకేనా? ఇలాగా ఆయన ముందు రెండే ఉన్నాయి, పనా ప్రార్థన, పనా దేవుడా, పనా మందిరమా. ఈ రెండు ఉంటే ఆయన ఒక్క నిమిషం ఆలోచించకుండా నాకు దేవుడే కావాలి అని రిజైన్ లెటర్ రాసి సంతకం పెట్టి ఇచ్చేసాడు. ఇప్పుడు పని పోయింది, ఆయనకి డ్యూటీ పోయింది, జాబ్లెస్ కదా. జాబ్ పోయిన వాళ్ళు ఆనందంగా ఉంటారా దుఃఖంగా ఉంటారా చెప్పాలి మీరు? దుఃఖంగా ఉంటారు కదా. ఏమ్మా గమనించండి, ఇప్పుడు ఆయనకి జాబ్ పోయింది కదా, బాధగా ఉంటాడా సాడ్గా ఉంటాడా? బాధగా ఉన్నాడా? చెప్పాలి, బాధగా ఉంటాడా సాడ్గా ఉంటాడా? సాడ్గా ఉన్నాడా? సాడ్ అంటే ఏంటి, బాధ అంటే ఏంటి? ఒకటే కదా. సాడ్గా ఉన్నాడు. సాడ్గా ఉండి ఆయన ఇంటికి వచ్చినప్పుడు భార్య అడిగింది, ఏమండి ఏంటి ఎలా ఉన్నారు మీరు అని అంటే, ఇదిగో నాన్న ఇలా జరిగింది ఇంట్లో, అదే ఫ్యాక్టరీలో కొత్త మేనేజర్ వచ్చాడు. ఎవరు వచ్చారట? కొత్త మేనేజర్ వచ్చాడు. కొత్త మేనేజర్ వచ్చి ఇలా రూల్స్ మార్చాడు, నేను దేవుడే నాకు ముఖ్యమని చెప్పి రిజైన్ చేసి వచ్చాను అని అన్నాడు. ఎలా వచ్చాడట? డ్యూటీకి జాబ్కి రిజైన్ చేసి వచ్చేసాను అని అంటే, ఇప్పుడు భార్య ఏమనిద్ది మీరు చెప్పాలి? భార్య ఏమనిద్ది? తిట్టిద్దా? మైండ్ పని చేస్తుందా నీకు? నేనున్నాను, పిల్లలున్నారు, అసలు మనిషివేనా నువ్వు అని అనలా. ఆమె ఏమందంటే, దీనికి ఎందుకంటే మీరు బాధపడుతున్నారు, మీరు దేవుణ్ణి గెలిపించారు. ఏమంది? దేవుణ్ణి గెలిపించారు, దేవుడే మనకి దారి చూపిస్తారు అని బాధపడుతున్న భర్తను ధైర్యపరిచింది. దేవునికి స్తోత్ర. చెప్పండి కొట్టండి గట్టిగా. వెరీ గుడ్. చాలు. నేను చాలా చర్చిల్లో చూసాలే కానీ, అంటే గర్ల్స్ ఎక్కువ ఉంటారు, జెంట్స్ తక్కువ ఉంటారు. స్పందించే విషయంలో కూడా గర్ల్స్ బాగా స్పందిస్తారు, జెంట్స్ తక్కువ స్పందిస్తారు, అదే బాయ్స్. కానీ ఇక్కడ మాత్రం అంత రివర్స్లో ఉంది. ఎందుకంటే మా వాళ్ళే
మా వాళ్ళు ఎక్కువగా అక్క మా వాళ్ళు ఎక్కువ స్పందిస్తున్నారు. మరి వాళ్ళు చూడు ఎంత మౌనంగా ఉన్నారు. అలాగా ఎక్కడున్నా ఇప్పుడు మీరు చెప్పాలి, వాళ్ళ వైఫ్ చెప్పాలి. నువ్వు చెప్పమ్మా, మధ్యలో ఎవరో ఒకరు చెప్పండి, నువ్వు కాకుండా మీ ముగ్గురు, లాస్ట్ 3 మెంబర్స్. వింటున్నారు లేదా నాకు అర్థం కావాలి కదా. దేవుణ్ణి మీరు గెలిపించారు, దేవుడు మనకి దారి చూపిస్తారు అని వాళ్ళు ఇద్దరు సంతోషంగా ఉన్నారు. భార్య భర్తను ధైర్యపరిచింది. ఓకేనా? అప్పుడు ఆయనలో ఉన్న ఆ సాడ్నెస్ అంతా పోయిన తర్వాత వాళ్ళకి ఎట్లనే ఒక గార్డెన్ ఉంది. గార్డెన్ అంటే తెలుసుగా మీకు, చెట్లు ఉంటాయి కదా. ఆ గార్డెన్లో వాటర్ పడుతున్నాడు ఒక రోజు. ఇంతకీ ఆయన ఎక్కడ పని చేస్తున్నాడో చెప్పలేదు కదా నేను. ఎక్కడ పని చేస్తున్నాడంటే గుండు సూదుల కంపెనీలో పని చేస్తున్నాడు. ఎక్కడ? గుండు సూదులు తెలుసా? బాల్ పిన్ అంటారు కదా, తెలుసా తెలీదా? మీరు ప్రాజెక్ట్ వర్క్లో వాడుతున్నారా బాల్ పిన్స్? ఆ కంపెనీలో పని చేస్తున్నాడు. అయితే వాళ్ళకున్న అలవాటు ఏంటంటే ఆ కంపెనీలో పని చేసినప్పుడు వాళ్ళు చేసేది ఇక్కడ 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 నేను ఇలా పెన్ పెట్టుకున్నట్లుగా, ఈ మైక్ పెట్టుకున్నట్లుగా ఇక్కడ వాళ్ళు దాన్ని పిన్ చేసుకునేవాళ్ళు అనమాట. అయితే ఆయన గార్డెన్లో వాటరింగ్ చేస్తుంటే పురుగులు ఉంటాయి కదా, కీటకాలు, ఇన్సెక్ట్స్, అవి లోపలికి ఒక్కోసారి వెళ్ళిపోయి ఇక్కడ కుట్టినప్పుడు మనం ఏం చేస్తాం, ఇలా పెట్టి ఇలా కొడతాం. ఎందుకు? అది మనల్ని కొట్టుకోకుండా నలిపేస్తాం. ఇప్పుడు దోమ వాలితే ఏం చేస్తారు? ఎందుకమ్మా వాలే అని తీసి పక్కన పెడతారు. ఇలాగా ఏం చేశారు? ఎమ్మనే కొడతారు కదా. అలాగా ఏదో కొడుతుందని చెప్పి ఆయన ఏం చేశాడు, ఇలా పెట్టి ఇలా కొట్టాడు. ఇక్కడ ఏముంది? గుండు సూది ఉంది, బాల్ పిన్ ఉంది. ఆయన పురుగు అనుకొని అలా కొట్టంగానే అదేమైపోయిందంటే లోపలికి గుచ్చుకుపోయింది. అమ్మా అని కింద పడిపోయాడు. ఇలా భార్య పరిగెత్తుకుంటూ వస్తే ఏమైందండి అని షర్టు దిగగానే గుండు సూది లోపలికి. అప్పుడు పట్టుకర్ర ఏదో తీసుకురమ్మంటే తీసుకొచ్చి దాన్ని ఇలా తీయగానే బ్లడ్ బడబడ బయటికి కారుతా ఉంటే ఇక ఎమ్మటనే హడావుడిగా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతే ఆయనకి ఏదో ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసి అలాగా ఆయన్ని ప్రాణాన్ని కాపాడి అలా ఆయన బెడ్ మీద పడుకొని ఆలోచిస్తున్నాడు. ఏం ఆలోచిస్తున్నాడు మీరు చెప్పండి, గెస్ చేయండి. ఏం ఆలోచించుంటాడు బెడ్ మీద పడుకొని? అసలేమి ఈయన ఎగ్జామ్ పోయింది, తర్వాత సప్లీ రాస్తే సప్లీ కూడా పోయింది. ఇక నేను ఎందుకు, నాకే ఎందుకు ఇలా జరుగుతుందో నా డిప్రెషన్లో ఉన్నాడు ఆయన. అంటే ఉద్యోగం పోయిందా? ఉద్యోగం పోయింది, చేతిలో డబ్బులు సరిగ్గా ఉండవు కదా. అప్పుడు ఏమైపోయింది, కొద్దిగా బాధ నిరాశ ఉండదు కదా. దానికి తోడు ఈయన హాస్పిటల్ పాలయ్యాడు. అంటే డబ్బులు ఇంకెక్కువ ఖర్చు అవుతాయి. అయ్యా నేను నీకోసమే కదా కష్టపడుతున్నాను, నేను నిన్నే కదా ప్రేమిస్తున్నాను, నేను నీతోనే కదా సహవాసం చేస్తున్నాను. ఉదయం ప్రార్థన చేస్తాను, తర్వాత డ్యూటీకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తాను, తినేటప్పుడు ప్రార్థన చేస్తాను అని డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తాను. ఆదివారం చెప్పాలి, ఆదివారం క్రమం తప్పకుండా ఆరాధనలో పాల్గొంటున్నాను. అయ్యా మరి నాకెందుకు ఇలాగా అని బాధపడుతూ ఆ బాధలో ప్రార్థనను చేయటం ప్రారంభించాడు. ఏం ప్రారంభించాడు? చాలా మంది బాధలు ఉన్నప్పుడు ప్రార్థన చేస్తారా? మీ భాషలో చెప్పాలంటే అమ్మ తిట్టిందో, నాన్న తిట్టాడో, తిట్టిన తర్వాత మీరు వెనువెంటనే చేసే పని ఏంటంటే పెద్దోళ్ళు అయితే ఎదిరించరు, అలుగుతారు. ఏం చేస్తారు? అలిగినప్పుడు ఏం చేస్తారు? కడుపు నిండా తింటారా? మీ అమ్మని ఏడిపించాలని, మీ నాన్నని ఏడిపించాలని వాళ్ళు బతిలాడితే అది మనం పైచాచిక ఆనందాన్ని అనుభవించాలి. మీరేం చేస్తారు? మారం చేస్తారు. అన్నం తినరు, నాకొద్దు పో, నువ్వు నాకొద్దు పో అని రకరకాలుగా చేస్తారు కదా. అంటే ఇప్పుడు బాధలు మీరేం చేస్తున్నారు? అవాయిడ్ చేస్తున్నారు. తల్లిదండ్రుల్ని, పేరెంట్స్ని ఏం చేస్తున్నారు? అవాయిడ్ చేస్తున్నారు. అలానే చాలామంది కూడా దేవుణ్ణి పక్కన పెట్టేస్తారు. దేవుడు నాకు సహాయం చేయలేదు, దేవుడు నాకు మేలు చేయలేదు, నేను ఎందుకు ప్రార్థన చేయాలని పక్కన పెట్టేస్తారు. కానీ ఇక్కడ ఆయన పేరు చెప్పాలి, మీరు చెప్పాలి, ఆయన పేరు చెప్పాలి.
వాల్టర్ హంట్. ఆయన ఏం చేశాడంటే బాధలో ఉన్నప్పటికీ కూడా, బెడ్ మీద ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి మర్చిపోలేదు. దేవునికి స్తోత్ర. దేవుణ్ణి మర్చిపోలేదండి. మర్చిపోకుండా ప్రార్థన చేస్తున్నాడు. దేవా నాకు సహాయం చేయి, దేవా ఆలోచన చెప్పు, దేవా నన్ను ముందుకు నడిపించు, అయ్యా నీ ప్రజలు ఎన్నడూ సిగ్గుపడరు అని మీ లేఖనాలు సెలవిస్తున్నాయి. నీ ప్రజలను తలగా ఉంచుతానన్నావు కానీ అని ఈ విధంగా ప్రార్థన చేస్తుంటే ప్రార్థనలో దేవుడు ఆయనకు ఒక అద్భుతమైన ఆలోచన ఇచ్చాడు. గుండు సూది ఇలా ఉంది కాబట్టి నాకు గుచ్చుకుంది, అదే గుండు సూది గుచ్చుకోకుండా ఎలా చెయ్యాలి అని ఆలోచన ఆయనకు వచ్చింది. దేవునికి స్తోత్ర. అర్థమైందా మీకు? బాల్పిన్ ఇలా నిటారుగా ఉంది కాబట్టి గుచ్చుకుంది, అది అలా లేకోకుండా గుచ్చుకోకుండా ఎలా చెయ్యాలి అని ఆయన ఆలోచించి ఆ బెడ్ మీద పడుకొని ఒక స్కెచ్ గీశాడు. స్కెచ్ గీసి దాన్ని ఆ గుండు సూదిని ఇలా గీసి దానికి ఎలా గీసి దానికి ఎలాగా చేసి దానికి ఒక క్లిప్ ప్యాటర్న్ చేసాడు. అదే సేఫ్టీ పిన్. దేవునికి స్తోత్ర. తెలిసిందా సేఫ్టీ పిన్ అంటే? పిన్నీస్ వాడడం వల్ల ఎవరైనా ఉంటారా? ఏమా పిన్నీస్ వాడడం వల్ల ఎవరైనా ఉంటారా? అలాగా దేవుడు ఆయనని ఒక అద్భుతమైన ఆవిష్కరణకర్తగా చేశాడు. దేవునికి స్తోత్ర. ఎలా చేశాడు? ఆవిష్కరణకర్త అంటే ఇన్వెంటర్. ఎవరు? ఇన్వెంటర్. ఆయన అప్పటి వరకు ఉద్యోగంలో ఎలా ఉన్నాడంటే ఒక యజమానుడి కింద పనివాడిగా ఉన్నాడు, జీతగాడిగా ఉన్నాడు. ఇప్పుడు దేవునితో సహవాసం చేయటం వలన ఆయన ఏమైపోయాడంటే ఒక ఇన్వెంటర్గా మారాడు. ఆ ఒక్క దగ్గరే పని ఆగిపోయిందా అని అంటే లేదు. ఆయన అది పిన్నీస్ని తయారు చేశాడు, దానికి పేటెంట్ రైట్స్ తీసుకున్నాడు. తర్వాత ఆయన ఇన్వెంటర్గా మారాడు. మీకు ఇంక్ పెన్ తెలుసా? ఇంక్ పెన్ తెలుసా? ఇంక్ పెన్ను తయారు చేసింది కూడా ఆయనే. ఆయన పాత్ర దానిలో ఉంది. కుట్టు మిషన్ తెలుసా మీకు? కుట్టు మిషన్, టైలరింగ్, దాని స్టార్టింగ్ ఈయనే దానికి ఓనామాలు దిద్దాడు. ఆయన చేసిన స్వింగ్ మిషన్ తీసుకొని తర్వాతగా టైలరింగ్ మిషన్స్ తయారు చేశారు. ఇంతకుముందు మీకు పిస్టల్స్ తెలుసా? గన్ తెలుసు కదా? గన్ను, అంతకుముందు గన్ను ఉండేది, ఒకసారి కాలిస్తే ఒక బుల్లెటే వెళ్ళేది, మళ్ళీ ఇంకో బుల్లెట్ పెట్టి కాల్చాలంటే మళ్ళీ లోడ్ చేయాలి దాన్ని. అర్థమైందా? లోడ్ చేయాలి, లోడ్ చేసి మళ్ళీ కాల్చాలి. అలా కాకోకుండా దానికి ఒక ఛాంబర్ని తయారు చేశాడు, దానికి ఒక మ్యాగజైన్ని తయారు చేశాడు. మ్యాగజైన్ తయారు చేసి ఛాంబర్ తయారు చేసి టప కొడతా ఉంటే బుల్లెట్లు వెళ్తా ఉంటాయి. దాన్ని యుద్ధంలో వాడేవాళ్ళు. పబ్జీలో కాదు అమ్మా, ఫ్రీ ఫైర్లో కాదు. ఎక్కడ వాడేవాళ్ళు? మీరు నవ్వుతున్నారంటే మీరు దానిలో ఉన్నారన్నమాట. ఉన్నారా? జాగ్రత్త. అదొక దెయ్యం, అదొక భూతం, అదొక మాయ, అదొక మత్తు. పడిపోయారా? దానిలోంచి లేవటం కష్టం, బయటికి రావటం. మీరు ఎన్ని వీడియోలు చూడలేదు? ఆ పిల్లోడు ఆడుతూనే ఉంటాడు సెల్ ఫోన్లో, చేతిలో సెల్ ఫోను ఉండదు. అంటే అంతగా ఎడిక్ట్ అయిపోయాడు. అందుకని అలాంటి ఉచ్చులో మీరు పడకూడదు, అటువంటి మాయలో మీరు పడకూడదు. ఒకడు ఏం చేశాడంటే, నానా పబ్జీ ఆడమాకరా, నానా ఫ్రీ ఫైర్ ఆడమాకరా, అరే చదువుకోరా నానా అన్నందుకు అలాగా తల్లి బాబుని గద్దిస్తే ఆ బాబు ఏం చేశాడు అనుకున్నారు? ఇంట్లో ఉన్న పిస్టల్ తీసుకొచ్చి తల్లిని కాల్ చేశాడు. నరహంతుడు అయిపోయాడా? తల్లిని చంపేస్తే నరహంతుడు అవడా? అయిపోయాడు కదా. బైబిల్ ఏం చెప్తుంది? 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏం చేయకూడదు? మరి దేవునికి విరోధంగా పాపం చేసినట్టేగా. కాబట్టి మనం అటువంటి ఆటలు ఆడకూడదు. ఇదిగో దేవునితో సహవాసం చేసిన ఈ వాల్టర్ హంట్ ఏమైపోయాడంటే పనివాడిగా అతని కథను ముగించి ఆయన ఒక కంపెనీకి యజమానుడిగా మారాడు. దేవునికి స్తోత్ర. యేసయ్యతో సహవాసం చేస్తే ఏమవుతుంది? అద్భుతాలు జరుగుతాయి.
ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి, సూచక క్రియలు జరుగుతాయి. అర్థమవుతుందా? ప్రియమైన దేవుని పిల్లరా, మనం ఎవరితో సహవాసం చేయాలి? యేసయ్యతో సహవాసం చేయాలి. యేసయ్యతో సహవాసం చేయాలి అని చెప్తే సరిపోద్దా? మరేం చేయాలి? సహవాసం అంటే ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో దేవునికి ముందు మనం ప్రాముఖ్యతను ఇవ్వాలి. ఈ రోజు నుంచి అందరూ కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి లేస్తారు కదా, లేచినప్పుడు ప్రార్థనతో డేని స్టార్ట్ చేయాలి. తర్వాత తినేటప్పుడు, టిఫిన్ చేసేటప్పుడు ప్రేయర్ చేయాలి. యేసయ్య ఆహారాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు, ఆహారం లేని అందరికీ ఆహారాన్ని మీరు అనుగ్రహించండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు మనం, కాలేజీకి వెళ్ళేటప్పుడు మనం ప్రార్థన చేయాలి. అప్పుడు మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు మనం ప్రార్థన చేయాలి. సాయంత్రం తినేటప్పుడు మనం ప్రార్థన చేసుకొని తినాలి. తరువాత రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన చేయాలి. మరి బైబిల్ ఎప్పుడు చదవాలి? బైబిల్ ఎప్పుడు చదవాలి? బైబిల్ చదవడానికి ఒక టైం పెట్టుకున్నారమ్మా? మీరు పెట్టుకున్నారా? రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతారు? ఓ 25 అధ్యాయాలు చదువుతాను చేతేస్తుంది. ఒక 25 చాప్టర్స్. కనీసం చూడకూడదు, చూడట్లా నా వైపు మీరు. ఒక 10, కనీసం ఒక 3 చాప్టర్స్ కూడా. అయ్యయ్యో, టీవీ ఎంతసేపు చూస్తున్నారమ్మా? చూడరా? మీ నాన్న దగ్గర సెల్ ఫోన్ ఎంతసేపు తీసుకొని లాక్కొని చూస్తారు? 2 GB 3 GB డేటాలు ఇచ్చి సర్వనాశనం చేశాడు కదా. పర్వాలా, బైబిల్ నాలెడ్జ్ కంటే జనరల్ నాలెడ్జ్ బాగుంది. ఇప్పుడు మనము యేసయ్య మనకి డేకి ఎన్ని అవర్స్ ఇచ్చారు? 24 అవర్స్ కదా. 24 అవర్స్లో 10% అంటే ఎంత? మ్యాథ్స్ స్టూడెంట్స్ చెప్పాలి. 10th క్లాస్ చెప్పండి అమ్మా. 24లో 10% అంటే ఎంత? కౌంట్ డౌన్ స్టార్ట్. 1 2 3 4. చెప్పండి, తెలిస్తే చెప్పండి. 12. 10th వాళ్ళనే చెప్పండి అమ్మా. 10th వాళ్ళేనా వాళ్ళు? ఏంటి 24లో 10% అంటే 12? అర్థం కాల. 40? 14? హౌ? 5:30? ఓ మై గాడ్. 2 hours. నీ పేరేంటి? యువరాజ్. 2 hours అని చెప్పాడు. మీరు చెప్పండి లేడీస్ లోకల్లో. 2 hours-ఏనా? సరే, సింపుల్గా మీకు విషయం చెప్తే వినండి. 10% అంటే 10వ వంతు కదా. 10లో 10% అంటే ఎంత? ఎంత? 10 రూపీస్లో 10% అంటే 1 రూపీ, అవునా? 20 రూపీస్లో 10% అంటే 2 రూపీస్. ఇప్పుడు 10 20 అయింది కదా. మరి 4 ఎవరికి ఇస్తారు? 40 ఉంది కదా, 4 hours ఉంది కదా. మరి ఆ 4 hours-లో 10% అంటే ఎంత? 40 minutes. గాట్ ఇట్? అర్థమైందా? 10లో 1, 10లో 1 అంటే 2 hours. ఈ 4 hours-లో 40 minutes అంటే 24 hours-లో 10% అంటే 2 hours 40 minutes. ఓకేనా? 2 hours 40 minutes కదా. ఇప్పుడు 2 hours 40 minutes-ని దేవునికి మీరు కేటాయిస్తున్నారా? అమ్మా, బ్రేక్ వచ్చేసింది, అయిపోయింది కథ, అయిపోయింది. మీరు కన్క్లూజన్ చెప్పాలి. మీరు యేసయ్య మనకి ప్రతిరోజు 24 hours ఇచ్చారు కదా. యేసయ్య 24 గంటలు ఇస్తే తిరిగి మనల్ని దేవుడు ఎంత అడిగాడు? 2 hours 40 minutes ఇచ్చారు కదా, అడిగారు కదా. మరి ఎంతమంది ఇస్తున్నారు అలాగా? ఫేస్బుక్ చూస్తే మీకు ఏమన్నా వచ్చిద్దా? యూట్యూబ్ చూస్తే మీకు ఏమన్నా వచ్చిద్దా? ఇన్స్టాగ్రామ్ చూస్తే మీకు ఏమన్నా వచ్చిద్దా? కార్టూన్ బొమ్మలు చూస్తే మీకు ఏమన్నా వచ్చిద్దా? ఏమొచ్చిందో చెప్పనా? సెల్ ఫోన్లో యూట్యూబ్లు ఇవన్నీ చూసారనుకోండి, మెడ ఇట్లా ఉంచుతారు కదా. ఇలా ఉంచినప్పుడు ఈ మెడ మీద 50 kg బరువు ఉంటుందంట. అర్థమైందా?
ఇక్కడి నుంచి కొత్తగా బోన్ తయారైద్దంట, పొద్దాకల మెడ అదే విధంగా ఇది వదిలేస్తే. అర్థమవుతుందా? ఇప్పుడు ఇప్పుడు చాలా మందికి ఇక్కడ స్పెట్స్ ఒకళ్ళ ఇద్దరికి ఉన్నాయి. ఎందుకు వచ్చినాయి? బుడ్డోడికి వచ్చేసింది స్పెట్స్. ఎందుకు వచ్చింది సైటు? ఫోన్లు చూడటం వల్లే కదా, కాదా? చదివి వచ్చేసిందా? అవునా? మొబైల్ చూడటం వల్ల వచ్చింది. కాబట్టి గమనించండి ప్రియమైన పిల్లలారా, మనము దేవునికి సమయాన్ని ఇవ్వాలి. రోజుకి ఎన్ని గంటలు ఇవ్వాలి? 2 hours 40 minutes. ఈ 2 hours 40 minutes లో మీరు బైబిల్కి ఒక టైంని కేటాయించండి, 20 minutes or 30 minutes. తర్వాత ప్రేయర్కి కేటాయించండి. దేవునికి మనం ప్రాధాన్యతనిస్తే దేవుడు మరలా మనకి ఏమిస్తాడు? అంతకంటే గొప్ప స్థాయిని వాల్టర్ హంట్ గారికి ఇచ్చారా? దేవుణ్ణి గొప్పగా చూశాడు ఆయన. అవునా? ఆయన కొన్నది పోతున్న భార్య పిల్లలు ఆయన ఆలోచించుకోకుండా ఆయన ఏం చేశాడు? దేవుణ్ణే గెలిపించాడు, దేవునితో సహవాసం చేశాడు. మరి ఆయన దేవుణ్ణి గెలిపించి దేవునితో సహవాసం చేస్తే ఆయన్ని ప్రపంచానికి పరిచయం చేశాడుగా దేవుడు. మరి మీరు కూడా దేవునికి అవకాశం ఇస్తే, దేవుణ్ణి మీరు గెలిపిస్తే, దేవుడితో మీరు సహవాసం చేస్తే దేవుడు మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేస్తాడా చేయడా? మీరు ప్రపంచవ్యాప్తంగా మీ పేరు మారు మ్రోగిపోవాలి వద్దా? మోగొద్దా? మైకిల్ జాక్సన్ తెలుసా మీకు? అలాగైపోద్ది మీ పేరు కూడా. ఎప్పుడు? యేసయ్యతో సహవాసం చేస్తే. ఓకేనా? ఎంతమంది యేసయ్యతో సహవాసం చేస్తారు? ఓకే, వెరీ గుడ్. ఒక తీర్మానం చేసుకోండి. అలానే అందరు కళ్ళు మూసుకోండి, మీకోసం చిన్న ప్రేయర్ చేస్తా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, పిల్లలు ఒక తీర్మానం చేసుకుంటున్నారు నాయన. ఈ తీర్మానాన్ని మీ పిల్లల జీవితంలో ఫలభరితముగా మార్చండి. వాల్టర్ హంట్ లాగా నాయన మీతో సహవాసం చేయడానికి కృపను మీరు దయచేయండి నా తండ్రి. మీ పిల్లలు చదువుకుంటుండగా చదువులో జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని, తెలివితేటలను, మంచి భవిష్యత్తుని మీరు దయచేయండి నాయన. ఈ బిడ్డలు నా తండ్రి ఒక యోసేపు వలె, ఒక నెహెమ్యా వలె, ఒక దానియేలు వలె దేశపు ఉన్నత స్థానాల్లో నిలబడుదురుగాక. ఘనమైన కార్యాలు మీరు చేయండి నాయన. మీకు వందనాలు. ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆయుష్ని ఇవ్వండి, క్షేమాన్ని ఇవ్వండి, నెమ్మదిని మీరు దయచేయండి. తల్లిదండ్రులకు విధేయులుగా బ్రతికే కృపను మీరు దయచేయమని మమ్మలను, ఈ పరిచర్ను, సకల కోటి పరిశుద్ధులను దేవా ఈ పరిచర్య చేస్తున్నా నా తండ్రి సేవకులను మీరు దీవించి ఆశీర్వదించి మీ మహిమను రాకడ సిద్ధపరచమని నజరేయుడైన నా యేసయ్య నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అందరికీ వందనాలు.